మన లాస్ట్ వీడియో ఎవరైతే చూసారో వాళ్ళందరికీ క్లారిటీగా తెలుసు. మనమైతే గనక మొన్న పెట్రోల్ బంక్ బిజినెస్ అయితే గనక స్టార్ట్ చేసాము. అండ్ అలాగే ఈ రోజు అయితే గనక ఫ్రూట్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ప్రస్తుతానికి మనం కొన్ని దగ్గర స్టాల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అంతకన్నా ముందు మనం ఫ్రూట్స్ కి వెళ్తున్నాము. పదండి అక్కడికి వెళ్ళి తీసుకున్నాక మాట్లాడదాం. ఇదిగో మొత్తం ఫ్రూట్స్ అన్ని పైకెక్కిచ్చేశారు కాబట్టి నీకింకా ఎటువంటి అలుపు సలుపు ఉండదు. చూసావా, మన దగ్గర అన్ని తాజాగా దొరుకుతాయని చెప్పారు కదా. అదే కాకుండా వాటర్ మిలన్స్ ని ఎక్కువగానే పెట్టమని వీళ్ళందరికీ చెప్పారు. వాటర్ మిలన్సే కదా సమ్మర్ లో బాగా సేల్ ఎక్కువయ్యేది. ఇంకా చూడు, ఫ్రూట్ బౌల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. నేను 4 స్టాళ్ళకి సరిపడేంత ఫ్రూట్స్ అయితే గనక నేను దీంట్లో పెట్టాను. కాబట్టి మొత్తం ఫ్రూట్స్ అన్నట్లని జాగ్రత్తగా చూసుకొని అమ్మాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్రూట్స్ అయిపోగానే ఇన్ఫార్మ్ చెయ్యి. ఇవి కేవలం కొద్దిగా మాత్రమే స్టాకు. ఎక్కువ ఫ్రూట్స్ ఇచ్చినా పాడైపోతాయి అనేసి ఎక్కువ ఇవ్వకుండా తక్కువ ఇచ్చాను. ఓకేనా? ఓకే అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరైతే మాత్రం నాకు మంచి ఫ్రూట్స్ ఇచ్చారని అయితే అర్థమవుతుంది. మీరు చెప్పే మాటల్లోనే నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే అంకుల్, మరి నేనైతే కనుక ఇంకా బయలుదేరుతాను. అంతకన్నా ముందు మీకు థ్యాంక్ యూ సో మచ్. నాకైతే వాటర్ మిలన్ ని చాలా తక్కువ రేటుకి ఇచ్చారు. నిజం చెప్పాలంటే మీకంటే ముందు నేను వేరే అతని దగ్గరికి వెళ్ళాను. అతను 70 రూపాయలు చెప్పారు. కానీ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. సరే మరి బయలుదేరుతాను. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా లేట్ అయిపోతుంది. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనమైతే ఫ్రూట్స్ ని తీసుకొని బయలుదేరిపోతున్నాము. అసలు ఏమైందంటే నిన్న మనం ఫ్రూట్స్ కోసం అనేసి చాలా ఫ్రూట్ షాపుల దగ్గరికి వెళ్ళి అడిగాము. వాళ్ళేం చెప్పారో తెలుసా? వాటర్ మిలాన్ పర్ కేజీ వచ్చేసి 70 రూపీస్ అంట. ఇంకొకరి దగ్గరికి వెళ్తే 75 రూపీస్ అన్నారు. అండ్ అలాగే ఇంకొకరి దగ్గరికి వెళ్తే 80 రూపీస్ అన్నారు. సారీ 85 రూపీస్ అన్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళిన దానికంటే సెకండ్ వెళ్ళిన అతని దగ్గర 5 రూపీస్ ఎక్స్ట్రా. అండ్ అలాగే మూడో అతని దగ్గర అయితే ఏకానికి 15 రూపీస్ ఎక్స్ట్రా. ఇంకిలా కాదనేసి మన మైకిల్కి కాల్ చేసి వెంటనే వాళ్ళ నాన్నగారితో మాట్లాడమంటే ఇక్కడికి పంపించాడు. కొద్దిగా దూరం అయినా సరే మనం డైరెక్ట్ గా ఎవరైతే ఫ్రూట్స్ ని పండిస్తారో వాళ్ళ దగ్గర ఫ్రూట్స్ ని తీసుకుంటే మనం చాలా వరకు డబ్బుల్ని సేవ్ అవ్వచ్చు. సుమారుగా చూడండి, ఇప్పుడు మనకి పర్ కేజీ వాటర్ మిలన్ కేవలం 40 రూపీస్కే వచ్చేసింది. ఓకే సించాన్, ఫైనల్లీ మనమైతే ఫస్ట్ స్టాల్ ని పెట్టేశాము. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇదిగోండి, నిన్న వీడియో ఎవరైతే చూసారో వాళ్ళకి మన స్టాల్స్ కోసం తెలుసు. ఎందుకంటే నేను సించాన్ ఒక రోజంతా కష్టపడి తిరిగి మరి కొన్ని ప్లేసెస్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఆ ప్లేస్ లో ఇది కూడా ఒకటనమాట. ఇంకా నేను వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత వెళ్ళిన తర్వాత పార్ట్ 2 వీడియోని చూడండి. యాక్చువల్లీ ఇది వచ్చేసి పార్ట్ 2 సించాన్. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ స్టాల్ కూడా పెట్టేశాం కాబట్టి ఎలాగో కాసేపట్లో వర్కర్ వచ్చేస్తాడు. ఈలోగా మనం రిమైనింగ్ 3 చోట్ల స్టాల్స్ ని పెట్టాల్సి ఉంటుంది. బేగా వెళ్ళి మనం ఆ పని చూద్దాము. ఓకే గాయ్స్, ప్రస్తుతానికి అయితే మనం ఒక దగ్గర పెట్టేశాం కదా. మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆల్రెడీ మనం ముందుగానే కొన్ని ప్లేసులు వెతికి పెట్టుకున్నాము, ఎక్కడ బిజినెస్ పెడితే బాగా క్లిక్ అవుతుంది అనేసి. అలాంటి ప్లేసుల్లో ఇది కూడా ఒకటి. అలాగే ఇంకా 3 ప్లేసులు కూడా ఉన్నాయి. మనం అక్కడికి కూడా వెళ్ళి స్టాల్స్ పెట్టాలి. అమ్మయ్యా, ఫైనల్ గా 2వ స్టాల్ కూడా ఓపెన్ చేసేసాము. కానీ లిఖిత్ మామ, మనం ప్రస్తుతానికి వర్కర్స్ 2నే మాట్లాడాం కదా. రిమైనింగ్ 2 ఎవరు వస్తారనేసి నాకు డౌట్ గా ఉంది. ఈ సెంటర్ లో మనం కొద్దిగా మంచి వాళ్ళు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ అసలు ఖాళీ ఉండకపోవచ్చు. పైగా సిగ్నల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి ఫ్రూట్స్ కొనుక్కోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఖచ్చితంగా మనమైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తుంది. చూద్దాము. ఓకే, ఏదైతేనే మనమైతే ఇంకొక స్టాల్ కూడా పెట్టేశాము. గాయ్స్, ఇంకా 2 స్టాళ్లు మాత్రమే మిగిలిన్నాయి. మనం అవి కూడా పెట్టేస్తే సరిపోతుంది. ఓకే సించాన్, మరి ఇక మనం వెళ్దామా? మనకి ఎక్కువ టైం లేదు. అరే, నా షాప్ ముందు అడ్డుగా నుంచుంటావు, అడుగుతుంటే మళ్ళీ తిరగబడుతున్నావు. నువ్వేట్రా ఇక్కడ వెళ్తున్నావా లేదా నీకే చెప్పేది. ఆ మాత్రం భయం ఉండాలి, లేకపోతే స్టాల్ కి అడ్డంగా నుంచొని గాయ్స్, అరే వీళ్ళకి తెలియదు మనం వాళ్ళని అనవసరంగా పంపేస్తున్నామనేసి అనుకుంటున్నారేమో. కానీ మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే మనం ఈ ప్లేస్ ని గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కున్నాము. అలాంటప్పుడు వదులుతామా చెప్పండి? ఓకే, ఇంతకీ ప్రస్తుతానికి మన ఫ్రూట్ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. బట్ కానీ మన పెట్రోల్ బంక్ బిజినెస్ అయితే మాత్రం దూసుకొని వెళ్ళిపోతుందని అయితే కనుక వాళ్ళు ఆల్రెడీ నాకు ఫోన్ చేసి చెప్పారు. ఓకే, దానికోసం నాకు ఎలాగో తెలుసు అనుకోండి. ఎందుకంటే ప్రస్తుతానికి దేశం మొత్తం ఫ్యూయల్ షార్టేజ్ ఉంది కాబట్టి కొద్దిగా కష్టమైన విషయం అది. కాకపోతే ఏం చేస్తాం, మనమైతే ఫ్యూయల్ ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉన్నాం. దానివల్ల
మనకైతే ప్యూర్లీ మ్యాడ్ బిజినెస్ అయితే గనక జరుగుతుంది. ఓకే, మనం ఇంకొక స్టాల్ కూడా పెట్టాలి. అదైతే ఇక్కడే దగ్గరలో ఉంది లొకేషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కలుసుకుందాం. అమ్మయ్యా, ఫైనల్లీ 3వ స్టాండ్ కూడా పెట్టేశాము. నిజంగా ఈ టెంట్ వేసినప్పుడే కొద్దిగా కష్టం అవుతుంది. ఫ్రూట్స్ పెట్టడం చాలా సింపుల్. సించాను ఉన్నాడు కాబట్టి సింపుల్ గా అయిపోతుంది. ఓకే, ఏదైతేనో మనం 3వ స్టాల్ కూడా పెట్టేశాము. ఇదిగోండి, ఇదే మన 3వ లొకేషన్. చూసారా, వెనకాతల పార్క్ కూడా ఉంది కాబట్టి సించాన్ ఖచ్చితంగా ఇక్కడ బెటర్ సేల్స్ అవుతాయనేసి అనిపిస్తుంది. నువ్వేమంటావురా? నేనేమండం కోసం పక్కన పెడితే మనం వెతికిన 3 స్టాల్లు చాలా అంటే చాలా మంచి లొకేషన్స్. సారీ 4 కదా, 4 స్టాల్ ప్లేసెస్ చాలా అంటే చాలా మంచి లొకేషన్స్. నిజం చెప్తున్నాను కదా, ప్రతి చోట మంచిగా ఫ్రూట్స్ అన్ని అమ్ముడిపోతాయి. నిజంగా మనం రోజుకొకసారి ఫ్రూట్స్ తేవాలేమో అనిపిస్తుంది. మనం పెట్టిన లొకేషన్స్ అలాంటివి కదా మామా. కాసేపుండు, వర్కర్స్ ఎదురు వస్తానన్నారు, మాట్లాడదాం. ఓకే, మీరేనా వర్కర్స్? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. సర్లే, ఎక్కడో చూసుంటానా, ఏం గుర్తు రావట్లేదు గాని. సరే, ఇదిగోండి, ఈ స్టాలు మీదన్నట్టు వర్క్ చేయండి, అర్థమవుతుందా? ఇది నాదన్నట్టు మీరు పని చేయకండి. మీకు ఎటువంటి ప్రెజర్ పెట్టను, అర్థమవుతుందా? నిజంగా ఈ షాప్ మీదన్నట్టు మీరు చూసుకుంటే నాకు అదే చాలా వరకు సంతోషం. జాగ్రత్తగా చూసుకోండి. ఓకే గాయ్స్, ఫైనల్లీ ఇక్కడైతే గనక ఒకరైతే సెట్ అయిపోయారు. ఇప్పటి నుంచి మనమైతే గనక సేల్ మొదలు పెట్టేశాము. 24/7 మన ఫ్రూట్ షాప్ అయితే గనక అవైలబుల్ గా ఉంటుంది లాస్ సెంటర్స్ లో, కొన్ని లొకేషన్స్ లో. ఎవరికైనా కావాలంటే గనక వెంటనే వచ్చి మన లొకేషన్ దగ్గర ఫ్రూట్స్ కొనుక్కోండి. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ అయితే గనక ఇంకొద్దిగా డిస్కౌంట్ కూడా ఉంటుంది ఫ్రూట్స్ లో కూడా, అండ్ అలాగే పెట్రోల్ లో కూడా. ఓకే, ఫైనల్లీ మనమైతే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక షాపు పెట్టాల్సి ఉంటుంది. అది కూడా ఇక్కడి నుంచి కొద్దిగా దూరం వెళ్ళాలి. అందుకే కొద్దిగా లేట్ అవ్వచ్చేమో, బట్ కాకపోతే వెళ్ళి ఫాస్ట్ గా మనమైతే గనక పెడేద్దాము. సించాన్, ఏమంటావ్? ప్రస్తుతానికి మనం 3 స్టాల్స్ అయితే పెడేశాము. నీకు ఏమనిపిస్తుంది? ఎక్కడ బెటర్ గా జనాలు వచ్చి కొనుక్కుంటారు? నాకు ఎందుకో 2వ లొకేషన్ దగ్గర ఎక్కువ మంది కొనుక్కుంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా మనం సిగ్నల్ దగ్గర పెట్టాం. అదే కాకుండా ఫుట్ పాత్ మీద నడుచుకుని వెళ్లే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నాకు తెలిసి బహుశా అక్కడ ట్రాఫిక్ అయ్యే అవకాశం కూడా ఉంటుందేమో అనేసి నా గెస్. నేను జస్ట్ గెస్ చేస్తున్నానంటే. నాకు తెలిసిలే నువ్వు ఎందుకు అంతలాగా ప్లేస్ ని సపోర్ట్ చేస్తున్నావో. ఎందుకో తెలుసా గాయస్, వీడు ముందుగా ప్లేస్ ని వెతికి అదిగో అక్కడ పెడితే బాగుంటుందనేసి వీడు చెప్పాడనేసి వీడి సపోర్ట్ మొత్తం ఆ ప్లేస్ కుందనమాట. ఏదైతేనో ఎట్ ది డే లాస్ట్ కి వచ్చేసరికి మనకి ఫ్రూట్ బిజినెస్ అనేది మంచిగా జరగాలి, అర్థమవుతుందా? అందుకోసమే కదా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ మన పెట్రోల్ బిజినెస్ అయితే మాత్రం తోపులా నడుస్తుంది. ఇది కూడా సేమ్ అదే విధంగా నడవాలనేసి మనం అందరం కోరుకుందాము. ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది. సమ్మర్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు వాటర్ మిలాన్ తినాలని అయితే గనక అనుకుంటారు. మీరు అనుకోరా? సమ్మర్ లో వాటర్ మిలాన్ తింటారు అండ్ అలాగే మ్యాంగోస్ కూడా తింటారు. ఎక్కువగా మీరే తింటారు. ఓకే గాయ్స్, ఫైనల్లీ మన లాస్ట్ అండ్ ఫైనల్ షాప్ ని కూడా పెట్టేశాము. ఇదిగోండి, నాకు ఇంకా కొద్దిగా డౌట్ ఉందంటే దీని మీదే. ఖచ్చితంగా ఇక్కడైతే అవుతుంది. మార్నింగ్ ఈవినింగ్ అయితే మాత్రం ఇక్కడ బిజినెస్ కోసం అయితే చూసుకోవాల్సిన పనే లేదు. సూపర్ గా సేల్ అవుతుందని అయితే గనక అనుకుంటున్నాను. ఓకే, సేమ్ మనం ప్రతి చోట ఎలా పెడుతున్నామో అన్ని చోట్లలాగే ఇక్కడ కూడా సేమ్ ఫ్రూట్స్. సించాన్, మనం బయలుదేరదామా? పొద్దున్నుంచి తిరిగి బాగా అలసిపోయాం. మళ్ళీ రేపు డే 3 కాబట్టి ఖచ్చితంగా మనం డే 3 కదా రేపు. ఎస్, డే 3 కాబట్టి మనం మళ్ళీ కొత్త బిజినెస్ ఆలోచించాలి. సారీ గాయస్, పొద్దున్నే లెగిశాను కదా. అంటే మార్నింగ్ అవ్వలేదనుకోండి, టైం ఎక్కువగానే అయింది. బట్ కాకపోతే నేను ఇప్పుడే లెగిచాను. అంతా తిరిగి బాడీ మొత్తం ఫుల్ గా టైర్డ్ అయిపోవడం వల్ల మార్నింగే లెగలేకపోయాను. ఓకే, టైం చూడండి 7:39 అయితే అయిపోయింది. మనమైతే గనక కొద్దిగా ఎర్లీగానే లెగిచాము, మరీ అంత లేట్గా అయితే లెగలేదు. ఓకే, ఫాస్ట్ గా మనమైతే రెడీ అయిపోయి వెంటనే బయలుదేరిపోవాలి. ఇంతకీ మన ఫ్రూట్ బిజినెస్లు ఎలా జరుగుతున్నాయో చూడాలి కదా. ఆల్రెడీ నాకు ఫోన్ చేశారు, పర్లేదు బాగానే ఉందనేసి అయితే గనక అన్నారు. ఓకే గైస్, ఫైనల్లీ మనమైతే రెడీ అయిపోయాము. ఇక బైక్ తీసుకొని మనమైతే వేగంగా బయలుదేరాలి. మన సించాన్ గడి మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు. ఏదో ఆడపిల్లలాగా గంటలు ముస్తాబవుతాడు తెలుసా. రమ్మనగానే వెంటనే రాను కూడా రాడు. రే సించాన్, వస్తున్నావా? టైం అవుతుంది. కానీ మన ఫ్రూట్ బిజినెస్ అయితే చాలా బాగా నడుస్తుందని అయితే కనుక మన వర్కర్స్ ఫోన్ చేసి మనకు చెప్పారు. నడుస్తుంది ఎందుకు నడవదు? ఐడియా ఇచ్చింది ఇంకెవరు? ఈ సూపర్ స్టార్ సించాను కదా లిఖిత్ మామా. సరే పద, మనం ఫాస్ట్ గా వెళ్ళి
ఇంకెలా నడుస్తుందో. అక్కడ చూడు టెస్లా కారు. ఓరి దేవుడా, టెస్లా కార్ని ఇదే నేను మొదటిసారి చూడడం. చూసావా ఎంత బాగుందో. కార్లు చూడడానికి బాగుంటాయి, కానీ కొందామంటేనే మనం 30 days లో బిలియనర్ అవుతామని చెప్పేసి వాళ్ళతో ఛాలెంజ్ చేశాం కదా. ఇప్పుడు కొందామంటే కొద్దిగా కష్టమే అనుకోండి. ప్రస్తుతానికి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ టైంలో మనం తక్కువ రేట్లో వచ్చినాయి తప్పించి ఎక్కువ రేట్లో ఉన్నాయి మనకు కొనడానికి అసలు అవకాశం లేదు. ఓకే, ఇంతకీ మన ఫ్రూట్ బిజినెస్ ఎలా నడుస్తుందో చూడాలి. దాని తర్వాత మనమైతే గనక మన కొత్త బిజినెస్ కోసం ఆలోచించాలి. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, 10 days కొత్త బిజినెస్ పెడతాము, దాని తర్వాత దాని నుంచి రెవెన్యూ వస్తుంది కదా, అప్పుడు మనం బిలియనియర్ ఆటోమేటిక్ గా అయిపోతాం అనేసి. ఎప్పుడైనా సరే ఒక్క బిజినెస్ తో బిలియనియర్ అవ్వాలంటే అది చాలా వరకు కష్టం. ఓకే, ఫైనల్ గా మనం మొదటి పెట్టిన షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఓ, క్రౌడ్ అయితే బాగానే ఉన్నారే, సేల్స్ అయితే బాగానే నడుస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే 4 ఉన్నారు మన ఫ్రూట్ షాప్ దగ్గర. ఓకే, ఫైనల్ గా మంచిగానే నడుస్తున్నట్టుకుంది. ఒకసారి అడుగుదామా అసలు ఎలా నడుస్తుందో సించాన్. అయ్యో సార్, సూపర్ గా నడుస్తున్నాయి. నిజంగా పళ్ళు ఎంతలా సేల్ అయిపోవడం ఎప్పుడూ చూడలేదు. ఆల్రెడీ లారీ తీసుకొని మన వాళ్ళు పళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు. ఆల్రెడీ ఒక స్టాక్ కూడా సేల్ అయిపోయింది సార్. నిజంగా మీరు తీసుకొచ్చి మంచి లొకేషన్ లో పెట్టారు. ఖాళీగా ఉంటే నాకు చిరాకు వస్తుంది, కానీ ఎప్పటికప్పుడు అందరూ కస్టమర్స్ వచ్చి కొంటున్నారు కాబట్టి నాకు బోర్ కొట్టడం లేదు. అమ్మయ్యా, ఫైనల్ గా మనం ఏ మాట అయితే వినాలి అనుకుని వచ్చామో ఆ మాట అయితే గనక వినేశాము. నిజంగా చెప్తున్నాను కదా, మనదైతే సేల్ ఎలా పెరుగుతుందంటే అలా పెరుగుతుంది. ప్రస్తుతానికి ఎండలు ఇంకా అంత ఎక్కువగా పెరగలేదు. నేను అనుకోవడం ఏంటంటే ఎండలు పెరిగిన తర్వాత ఫ్రూట్స్ కి ఇంకా బాగా డిమాండ్ పెరిగిపోతుంది. మీలో తెలియనిదేముంది, మనం కొన్ని రోజుల్లో మ్యాంగోస్ కూడా తీసుకురాబోతున్నాము. మ్యాంగో సీజన్ వచ్చేస్తుంది కదా, సమ్మర్ అంటేనే మ్యాంగోస్, మ్యాంగోస్ అంటేనే సమ్మరు. అరే ఏంట్రా వాడు అలా వస్తున్నాడు, చూసుకోడా కనీసం. ఓకే, ఇప్పుడు మన రెండో బిజినెస్ ఎలా రన్ అవుతుందో చూడడానికి వెళ్దాం. అంతకన్నా ముందు ఇక్కడ చూద్దాం మూడో బిజినెస్ దగ్గరికి వెళ్ళి. ఓకే, రెండో బిజినెస్ అని చెప్పేసి మూడో బిజినెస్ దగ్గరికి తీసుకొచ్చావా? సరే సరే. అరే, ఇక్కడ కూడా బాగానే ఉన్నారే. ఇక్కడ చూడు, ఏకరికి 6 కొట్టున్నారు. అవునవును, ఇక్కడ కూడా మంచిగా నడుస్తుంది సించాన్ సేల్ అయితే మాత్రం. ఓకే, మనమైతే డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ డిస్టర్బ్ చేసామనుకో మళ్ళీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. అమ్మయ్యా, ఫైనల్ గా ప్రతి చోట సేల్ అయితే మాత్రం సూపర్ గా నడుస్తుంది. ఆల్రెడీ మనకి చాలా డబ్బులు అయితే కనుక వచ్చినాయి. గాయస్, మీరు నమ్ముతారా నమ్మరు, మనం ఏదైతే నిన్న వ్యాన్ లో తీసుకొచ్చాం కదా ఫ్రూట్స్, అవన్నీ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి అంట. ఒకే ఒక షాప్ దగ్గర మినహాయిస్తే రిమైనింగ్ అనే షాపుల దగ్గర సేల్ అయిపోయినాయి అని అయితే గనక అన్నారు. చూద్దాము ఆ ఒక్క షాపు ఈ రెండో షాపులో ఏ షాప్ అవుతుంది అనేసి. ఓకే, ఫైనల్ గా మనం మూడో షాప్ దగ్గరికి కూడా వచ్చేసాము. ఓరి దేవుడు, ఏంట్రా ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు, ఇది నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. గాయ్స్ చూడండి, ఫ్రూట్స్ కోసం ఇంతమంది జనాలా. సించాన్, నిజంగా నువ్వు చెప్పిన ప్లేస్ అయితే మాత్రం సూపర్ గా వర్కౌట్ అయిందిరా. అదరగొట్టేశావురా నువ్వు. ఏమనుకున్నా మరి సించానంటే? ఈ సించాన్ గడి ఏదన్నా చెప్పాడంటే ఖచ్చితంగా అలానే ఉంటుంది. చూసారా ఎంత మంది జనం వచ్చేసారో మన దగ్గర ఫ్రూట్స్ కొనడానికి. అసలు ఖాళీనే లేదు. పాపం అమ్మేవాడు అయిపోయాడు. షిఫ్ట్లు మరి అమ్ముకోవాలి ఇక్కడ అమ్మేలాగైతే గనక. నిజంగా ఇక్కడ ఫ్రూట్స్ అయితే మాత్రం చాలా ఫాస్ట్ గా సేల్ అవుతాయంట లిఖిత్ మామా. చూస్తుంటేనే తెలుస్తుంది కదరా ఎంతలా సేల్ అవుతుందో. నిజంగా సించాన్, నీ బుర్రరా. నిజంగా నువ్వు ఇంత చిన్న ఏజ్ లో ఇంత మంచిగా ఎలా ఆలోచించగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇంత మంచిగా బిజినెస్ ఐడియాస్ ఇస్తున్నావు, అదే కాకుండా మంచి మంచి ప్లేసెస్ కూడా చెప్తున్నావు. నువ్వు చెప్పిన ప్లేస్ లో జనాలైతే మాత్రం బాబోయ్ పిచ్చిగా ఉన్నారు. నిజంగా సూపర్ రా. నేను కూడా నీ అంత తెలివిగా ఆలోచించలేకపోతున్నాను. ఏదన్నా ఈ రోజు పిల్లల మైండ్ సెట్ ఎంత తెలివిగా ఉంటున్నారంటే, చిన్నప్పుడు మేమంత తెలివిగా ఉండేవాళ్ళమే కాదు, మట్టి బుర్ర వేసుకొని పప్పు కల్లాగా ఉండేవాళ్ళం. కానీ ఈ జనరేషన్ పిల్లలైతే మాత్రం చాలా తెలివిగా ఉంటున్నారు. ఏమనుకున్నా మరి, ఈ జనరేషన్ పిల్లలంటే ఆ మాత్రం ఉంటుంది. ఇదిగండి, నాతో పాటు ఎవరైతే సేమ్ ఏజ్ లో ఉన్నారో వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి, నేను నీ జనరేషన్ సించాన్ అనేసి. అర్థమవుతుందా? అసలు మర్చిపోకూడదు, కింద కామెంట్ చేయాలి. అప్పుడే కదా మన లిఖిత్ మామకి తెలిసేది మనం ఎంతమంది ఉన్నామని. ఓకే, ఫైనల్లీ మన 4వ షాప్ దగ్గరికి కూడా వచ్చేసాము. అరే ఏంటి ఇక్కడ ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నట్టుకుంది. అయ్యయ్యో, ఇక్కడ ఒక్కరు కూడా లేరేంట్రా. అసలు సేల్ అవిందో లేదో కూడా అర్థం కావడం లేదు. ఒకసారి తన్ని అడిగి చూస్తే తెలిసిపోతుంది సించాన్. ఇక్కడ బిజినెస్ బాగుంటుంది అనే కదా మనం పెట్టాము, బట్ కాకపోతే ఏంటి ఇక్కడ ఒక్కరు కూడా లేరు. అంకుల్
అసలు ఏం జరిగింది? ఒక్క మనిషి కూడా కనపడడం లేదు. అసలు సేల్ అవుతున్నాయా లేవా? అయ్యో సేల్ అవుతున్నాయి బాబు, చాలా బాగా సేల్ అవుతున్నాయి. నిజంగా ఎన్ని ఫ్రూట్స్ సేల్ అయినాయో తెలుసా? కేవలం ఇక్కడ పొద్దున్న సాయంకాలం మాత్రమే బిజినెస్ సూపర్ గా రన్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, ఈ రోజు మార్నింగ్ అయితే మాత్రం అమ్మోయ్ వచ్చిన క్రౌడ్ ని నేను హ్యాండిల్ చేయలేకపోయాను. నిజంగా చాలా కష్టమైంది. అవునా అంకుల్? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మనం ఇంకా ఖాళీగా ఉంటే బిజినెస్ జరగడం లేదేమని చిన్నగా భయపడ్డాము. అయినా సించాన్, బిజినెస్ జరగకపోయినా మనకి పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 3 షాపులు సూపర్ గా రన్ అవుతున్నాయి కదా, మనం వాటితో అన్నా సరే మంచిగా రొటేషన్ చేసేయచ్చు. ఓకే, ప్రస్తుతానికైతే మన ఫ్రూట్ బిజినెస్ కూడా పెట్టేశాము, సక్సెస్ఫుల్ గా రన్ అయిపోతున్నాయి. కానీ మనం ఇంకా బిలియనియర్ అవ్వాలంటే గనక ఇదొక్క బిజినెస్ తోనే, 2 బిజినెస్లతోనే మనం అవ్వలేము. ఇంకా ఏదైనా మంచి బిజినెస్ పెట్టాలి సించాన్. నువ్వే ఒక మంచి ఐడియా ఇవ్వు. నాకు తెలుసు, ఖచ్చితంగా మళ్ళీ బిజినెస్ కోసం నువ్వు నన్నే అడుగుతావనేసి. అందుకోసమే నేను మరొక బిజినెస్ రాత్రే ఆలోచించుకొని మరి పెట్టుకున్నాను. మరి ఏంటో కాదు మామా, ఇప్పుడు దాకా మన లాస్ శాంటోస్ లో మెక్డొనాల్డ్సే లేదు. కాబట్టి మనం గనక పెట్టామనుకో ఖచ్చితంగా చాలా బాగుంటుంది. పిల్లలందరికీ బర్గర్స్ అంటే ఇష్టం, ఇంకా KFC చికెన్స్ అంటే ఇష్టం, చాలా చాలా చాలా. ఇంకా అక్కడ కూల్ డ్రింక్స్ ఉంటాయి, మొత్తం అన్ని ఉంటాయి. కాబట్టి మనం దాని పర్మిషన్ తీసుకొని దాన్ని పెట్టగలిగామనుకో సూపర్ గా రన్ అవుతుంది. చూసుకో, మనం ఇప్పుడు దాకా పెట్టిన బిజినెస్ అన్ని ఒక లెక్క, ఆ బిజినెస్ ఒక లెక్క. కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కాకపోతే పిల్లలందరికీ చాలా ఇష్టంగా తింటారు. కానీ మనం ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది సించాన్. ఓకే, ఫైనల్లీ మనమైతే గనక మన ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైకిల్కి అయితే గనక ఫోన్ చేసి చెప్పాలి. ఏంటంటే ఇలా నేను ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తున్నాను, నాకు కొద్దిగా అపాయింట్మెంట్ బుక్ చేసి ఉంచు అని చెప్పేసి. లేకపోతే ఎవరిని పడితే వాళ్ళని పంపించారు కదా లోపలికి. ఓకే గాయ్స్, ఫైనల్లీ మన సించాన్ మరొక ఐడియా కూడా ఇచ్చాడు. దీనికి కొద్దిగా ఎక్కువ కూడా ఖర్చు అవుతుంది, బట్ కానీ ఐ డోంట్ కేర్. అయ్యో, ప్రెసిడెంట్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళాం, బట్ కాకపోతే అతను అక్కడ లేరంట. ఓకే, ఇప్పుడు ఒకసారి మైకేల్ కి ఫోన్ చేసి మైకేల్ అయితే గనక అపాయింట్మెంట్ బుక్ చేయమని అయితే గనక చెప్పాల్సి ఉంటుంది. మైకేల్ కి మొత్తం అందరూ తెలుసా, ఎందుకంటే మైకేల్ ఒక కాప్ కాబట్టి. ఓకే, ఒకసారి ఫోన్ చేద్దాం, ఆగండి. 433 ఎస్, ఓకే 3333. ఓకే, హలో. అరే మైకేల్, అది ఏంటంటే నేను మళ్ళీ మరొక బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. మన లాస్ శాంటోస్ లో ఇప్పుడు దాకా మెక్డొనాల్డ్స్ ఎక్కడా లేదు కదా. సించాన్ నాకు మంచి ఐడియా ఇచ్చాడు, దాన్ని గనక స్టార్ట్ చేస్తే చాలా మంచి బిజినెస్ జరుగుతుంది అనేసి. దానికోసం ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళాలి, కొద్దిగా అపాయింట్మెంట్ తీసుకుంటావా ప్లీజ్ రా. అరే ఏంట్రా నీకు అసలు రోజుకొక బిజినెస్ మొదలు పెడుతున్నావు. అసలు అంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వస్తుందిరా నాయనా? మొన్ననేమో పెట్రోల్ బంక్ ఓపెన్ చేసావు, నిన్ననేమో ఫ్రూట్ షాప్ ఓపెన్ చేసావు, అండ్ ఈ రోజేమో మెక్డొనాల్డ్స్ అంటున్నావు. అవన్నీ మనం కలిసినప్పుడు తీరుబాటుగా మాట్లాడుకుందాంలే గాని ఫస్ట్ అయితే ప్రెసిడెంట్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకో. అర్థమవుతుందా మైకేల్? ప్లీజ్ ఇదొక్క సహాయం చెయ్యి, ఇంకేమి అడగను, ఓకేనా? ఓకే ఓకేరా సించాన్, ఫైనల్ గా మైకేల్ అయితే ఏదో ఒకలా ఒప్పించగలిగాను. బట్ కాకపోతే రోజుకు ఒక బిజినెస్ పెట్టడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని అడుగుతున్నాడు. పాపం వాడికి తెలియదు కదా, పెట్రోల్ బంక్ నుంచి ఆల్రెడీ డబ్బులు జనరేట్ అవుతున్నాయి, అండ్ అలాగే ఫ్రూట్ షాప్ నుంచి కూడా జనరేట్ అవ్వడం మొదలైపోయింది. ఆల్మోస్ట్ మనమైతే కనుక సింపుల్ గా ఎర్న్ చేయగలుగుతున్నాం ఒక డేకి వచ్చేసి. ఈ రోజు కూడా మనం మెక్డొనాల్డ్స్ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి వీడికి ఫోన్ చేశాము. అయినా వాడు నా మిత్రుడు కాబట్టి ఫోన్ చేస్తానులే. ఓకే, మనకైతే కనుక అపాయింట్మెంట్ బుక్ చేస్తాడంట. ఈలోగా మనమైతే కనుక బయలుదేరదాము. మళ్ళీ ఒకవేళ లేట్ అయిందనుకో ప్రెసిడెంట్ గారికి కోపం వస్తుంది. ఆయన టైం పంచువాలిటీ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు కదా. అమ్మయ్యా, ఫైనల్లీ మనమైతే వచ్చేసాము. ఇంకొద్దిగా దూరం వెళ్తే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళిపోతాము. అయినా ఈరోజు ప్రెసిడెంట్ గారు ఏంటి ఇక్కడున్నారు? సరేలే, ఆయన రోజు ఇక్కడే కదా ఉంటారు, మనమే ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళ్తూ ఉంటాము. ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు సింపుల్ గా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడైతే గనక అపాయింట్మెంట్ తీసుకోవాలనేసి అంటారు. అరే, ఇక్కడ స్వాట్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళ దగ్గర మాట్లాడాలి, తర్వాత మనల్ని లోపలికి పంపిస్తాను అనుకుంటు లిఖిత్ మామా. సో ఓకే, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి పర్మిషన్ తీసుకుంటాను. ఆల్రెడీ ప్రెసిడెంట్ గారి దగ్గర అపాయింట్మెంట్ బుక్ చేశారు ఎగ్జాక్ట్లీ 12 o'clock. ఇంకొద్దిగా టైం ఉంది, బట్ కాకపోతే ఈలోగా నేను వచ్చేసాను, ముందుగా నుంచుంటే బెస్ట్ కదా అనేసి. ఎవరు బుక్ చేశారు? ఎస్ మైకేలా. ఓకే ఓకే, ఇంకొక 20 minutes ఉంది కాబట్టి ఈలోగా నువ్వు అలా వెళ్ళి నుంచో, అర్థమైందా? చూసారా ఇతను మైకేలా అనేసి ఎలా అడిగాడో. మైకేల్ వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళకి బాగా తెలుసు అనమాట. ఓకే, ఫైనల్లీ మనమైతే గనక వచ్చేసాము.
ప్రస్తుతానికైతే ప్రెసిడెంట్ గారి దగ్గర ఇంకా వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారో అవన్నీ పెద్ద పెద్ద డీలింగ్స్ అనుకుంటా. మనది జస్ట్ చిన్నదే కాబట్టి మనకైతే అంత పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, వెంటనే క్లియర్ అయిపోతుందని అనుకుంటున్నాను. ఓకే సించాన్, మాట్లాడమన్నప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండాలి, ఏం మాట్లాడకూడదు. ఓకే, ఫైనల్లీ ప్రెసిడెంట్ గారు అయితే పిలిచారు. నమస్కారం ప్రెసిడెంట్ గారు, ఎగ్జాక్ట్ గా 12:01కి మీ ముందున్నాను. మీరు టైం పంచువాలిటీ మెయింటైన్ చేస్తారని నాకు తెలుసు. అదే ప్రెసిడెంట్ గారు, మన లాస్ శాంటోస్ లో నేను రీసెంట్ గానే పెట్రోల్ బంకును మొదలు పెట్టాను అండ్ అలాగే ఫ్రూట్ షాపులు కూడా స్టార్ట్ చేశాను. ఈ రోజు నేనైతే గనక మెక్డొనాల్డ్స్ అనేసి ఒక బిజినెస్ నైతే గనక మొదలు పెడదాం అనుకుంటున్నాను. అది పిల్లలందరూ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. నాకు తెలుసు నీ కోసం ఆల్రెడీ మైకేల్ మొత్తం అంతా చెప్పాడు. పాలు ప్యాకెట్లు వేసుకునేవాడు బట్టి కదా, ఎంత మంచి బిజినెస్ ఐడియాలు ఎలా వస్తున్నాయో కానీ నిజంగా సూపర్. సరే ఏదైతేనో నేను ఎప్పటి నుంచో ఫ్రాంచైజీని తీసుకొద్దామని అనుకుంటున్నాను మెక్డొనాల్డ్స్. ఇప్పుడు దాకా కుదరలేదు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు లేక మేము ఎవరూ ముందుకు రాలేదు. నువ్వు ఇన్వెస్ట్ చేస్తాను అంటున్నావు కాబట్టి నీకు ఫుల్ రైట్స్ అండ్ అలాగే ఫుల్ పర్మిషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏం బాధపడుకోవు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఏంటి బీచ్ దగ్గర పెడదాం అనుకుంటున్నావా? అరే బీచ్ దగ్గర అంటే నీకు కొద్దిగా కాంప్లికేట్ అవ్వచ్చు, కానీ అంత మంచి ఫ్రాంచైజీని ఆపలేం కాబట్టి సరే. కానీ గుర్తుపెట్టుకో, ఏమన్నా షాప్స్ ఆల్రెడీ అక్కడ ఉంటే అక్కడ పర్మిషన్ ఇవ్వడం జరగదు. ఎక్కడైతే షాప్స్ ఉండవో అక్కడ మాత్రమే పర్మిషన్ దొరుకుతుంది. అయ్యో ప్రెసిడెంట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నా కోసం మీరు ఎంతలా తెలుసుకున్నారనేసి అస్సలు అనుకోలేదు. ఇదిగోండి, షాప్ ఉన్న దగ్గర నేను ఎందుకు పెడతాను, వాళ్ళ వ్యాపారాన్ని నేను చెడగొట్టలేను కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పర్మిషన్ ఇచ్చినందుకు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా నా షాప్ ఓపెనింగ్ మీరు రావాలి ప్రెసిడెంట్ గారు, కొద్దిగా కష్టం అయినా సరే. సించాన్, ఇంకా బయలుదేరదామా? ఓకే గాయ్స్, ఫైనల్ గా మనకైతే గనక ప్లేస్ కూడా సెట్ అయిపోయింది. కానీ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రస్తుతానికి మనం మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్ళి అసలు మనం ఎక్కడ పెడితే బాగుంటుంది, మంచి లొకేషన్ ఎక్కడుంది అనేది అయితే గనక మనం వెతకాల్సి ఉంటుంది. ఓకే, మన దగ్గర ఇంకా చాలా టైం ఉంది. ఈ టైంలోగా మనమైతే వెళ్ళాలి. ఆల్రెడీ నేను ఫ్రాంచైజ్ వాళ్ళకి ఫోన్ చేశాను కూడా. వాళ్ళకి జస్ట్ మనం ఇప్పుడు డబ్బులు గనక ఇచ్చామనుకో, మార్నింగ్ లోగా వాళ్ళు మొత్తం అంతా కట్టేసి మనకి ఇచ్చేస్తారు. మీ అందరికీ డౌట్ రావచ్చు అంత ఫాస్ట్ గా ఎలా అవుతుందనేసి. బట్ కాకపోతే నేను చెప్పేది వినండి, అదంతా సిమెంట్ అండ్ అలాగే బ్రిక్స్ తో కట్టేది కాదు. ఆర్టిఫిషియల్ గా అప్పటికప్పుడు ఐరన్స్ తో ఫాస్ట్ గా నిర్మిస్తారు. ఏదైనా అంతే, ఇక్కడ అలాగే ఉంటుంది. ఏదో అత్తారింటికి వచ్చినట్టు రోజుకొకసారి వచ్చి డబ్బులు విత్డ్రా చేస్తున్నావు. అసలు నాకు ఏంటి అర్థం కావడం లేదు. నిజంగా నువ్వు ఇన్ని డబ్బులు తీసుకుని ఎక్కడ పెడుతున్నావో ఏం చేస్తున్నావో అంతా మంచిగా వాడితే అంత సంతోషం, లేకపోతే నీకే చాలా మైనస్ అబ్బాయి. నీకోసమే చెప్తున్నాను, కొద్దిగా జాగ్రత్త. అయ్యో సార్, మీరు నా మీద అంత కేర్ తీసుకుని నా కోసం చెప్పినప్పుడు మీకు చెప్పనా? మీరెవ్వరికీ చెప్పకండి. మన లాస్ శాంటోస్ బీచ్ దగ్గర మెక్డొనాల్డ్స్ అయితే గనక రాబోతుంది. మొన్న నేను పెట్రోల్ బంక్ మొదలు పెట్టాను అండ్ అలాగే నిన్ననైతే గనక నేను ఫ్రూట్ బిజినెస్ కూడా మొదలు పెట్టాను. ఈ రోజు మెక్డొనాల్డ్స్ స్టార్ట్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాము. ఎవ్వరికి చెప్పకండి, మీకు మాత్రమే చెప్పాను. ఓకే సార్, మరి బయలుదేరుతున్నాను. ఓకే, ఫైనల్ గా అతనికి చెప్పడం నాకు ఎందుకో మంచిది అనిపించింది. పాపం రోజు మన పని చకచకా చేసి పెడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం కొద్దిగా చెప్పాల్సిందే. అందుకే కొద్దిగా ఎందుకు చెప్పడం అనేసి మొత్తం అంతా చెప్పేశాను. ఓకే, ఫైనల్లీ ఇప్పుడు మనం బ్యాగ్ కూడా తీసేసుకున్నాం కాబట్టి, మనీ కూడా తీసేసుకున్నాం కాబట్టి, ఇక మనం లేట్ చేయకుండా ఫాస్ట్ గా బీచ్ దగ్గరికి వెళ్ళి బీచ్ దగ్గర మంచి మంచి లొకేషన్స్ ఎక్కడున్నాయో చూసుకోవాలి. నేనేమంటున్నానంటే మంచి ప్లేస్ పెట్టడానికి ఎక్కడుందో చూసుకోవాలనేసి అంటున్నాను. మీకు అర్థం కాలేదేమని మరి ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను. ఓకే, ఫాస్ట్ గా వెళ్ళాలి, మన దగ్గర ఎక్కువ టైం లేదు. ఎంత ఫాస్ట్ గా వెళ్ళి వెతుక్కుంటే అంత బేగా మనకి మెక్డొనాల్డ్స్ అయితే గనక రెడీ అయిపోతుంది. గంటలో దొరికేస్తే ఇంకా సింపుల్ కదా. ఓకే, ఫైనల్లీ మనమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బీచ్ దగ్గరికి వచ్చే ముందు మనం ఏం చేసామంటే డబ్బులు తీసుకువెళ్ళి వాళ్ళకైతే గనక ఇచ్చేసాము. ఎవరైతే మనకి ఫ్రాంచైజీని ఇస్తున్నారో వాళ్ళకి ఇచ్చేసాము. ప్లేస్ దొరకగానే వెంటనే వాళ్ళైతే గనక మనకి ఫోన్ చేయమని చెప్పారు. ఆల్రెడీ ఇక్కడైతే చూస్తే ఏదో స్టాల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టడం కొద్దిగా కష్టం. అవునవును, ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి కాబట్టి లిఖిత్ మామా, ఇక్కడ పెట్టడం అనేది అంత మంచిదైతే కాదని అనుకుంటున్నాను. ఇదిగో ఇలా కాదు గాని నేనేమనుకుంటున్నానంటే మనం కొద్దిగా మంచి ప్లేస్ చూడాలి. ఎక్కడ పెట్టామనుకో మనం ఎక్కువ ప్లేస్ తీసుకోలేము. వాళ్ళు ఇచ్చిన చిన్న ప్లేస్ లో మాత్రమే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం మంచిగా ఖాళీ స్థలం చేసామనుకో ఇంకా 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 సూపర్ గా పెద్దగా మనమైతే పెట్టే అవకాశం ఉంటుంది కదా. అవునవును, నువ్వు అన్నది కూడా కరెక్టే.
ఓకే, ప్రస్తుతానికి మనకైతే మంచి ప్లేస్ అయితే ఎక్కడ కనిపించడం లేదు. ఆల్రెడీ ఇక్కడ చూసినట్టయితే గనక రకరకాల షాపులు ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళ బిజినెస్ ని డిస్టర్బ్ చేయలేము. ప్రెసిడెంట్ గారు కూడా ముందే చెప్పారు. పైగా మీ అందరికీ తెలుసు మన మైండ్ సెట్ అలాంటిది కాదనేసి. ఓకే, ఇవైతే చాలా చిన్న చిన్న షాప్స్. మెక్డొనాల్డ్స్ ఒకవేళ ఇక్కడ పెట్టినా సరే ఆ క్రౌడ్ ని హ్యాండిల్ చేయలేదు, సరిపోదు. అయ్యో, ఎక్కడబ్బా ఎగ్జాక్ట్లీ మనకి మంచి ప్లేస్ దొరికితే బాగుండు. ఒకవేళ ఇసుకలో కడదామన్నా సరే నిలబడదా అనేసి డౌట్. అయినా మనం కట్టేది బ్రిక్స్ అండ్ అలాగే సిమెంట్ తో కాదు కదా, అలాంటప్పుడు ఏముంది ప్రాబ్లం, ఖచ్చితంగా నిలబడుతుందనే అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఆల్రెడీ చాలా షాపులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా కష్టమైన విషయమే. అమ్మా అవదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ కాకుండా ఇంకొద్దిగా ఎదరికి వెళ్ళి వెతుకుదాము. కానీ ఇలా మీరు మొత్తం అంతా చూడాలంటే మీకు చిరాకు రావచ్చు. డైరెక్ట్ గా మనం మొత్తం చూసి అండ్ అలాగే మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీ అందరికీ చూపిస్తాను. అప్పటి వరకు మీరందరూ వెయిట్ చేయండి. సో ఓకే గాయ్స్, ఎందుకింత లేజీగా మాట్లాడుతున్నానని మీ అందరికీ డౌట్ రావచ్చు. ప్రస్తుతానికి టైం అయితే కనుక చూడండి 3:38 అయితే అవుతుంది. కానీ మీ అందరికీ సర్ప్రైజ్ ఇవ్వడం కోసం అయితే నేను ఇంకా సించాన్ ఇక్కడే ఉండిపోయాము. మీ అందరికీ ఇప్పుడు నేను ఒకటి చూపించబోతున్నాను. అందరూ రెడీగా ఉన్నారా చూడ్డానికి? ఓకే, ఫైనల్లీ దగ్గరికి వచ్చేసాము. మీకు ఎంతసేపు సస్పెన్స్ పెట్టింది ఇప్పుడు నేనైతే గనక చూపించబోతున్నాను. అందరూ రెడీగా ఉండండి చూడ్డానికి. ఓకే, కమాన్, రెడీ, 1 2 3 4 5 6 7 8 9 10. టటడాంగ్, చూసారా మెక్డొనాల్డ్స్? నేనేం చెప్పాను మీకు, మార్నింగ్ లోగా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేస్తారని చెప్పానా లేదా? చెప్పినట్టుగానే చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. అదే కాకుండా చూడండి ఇక్కడ బోర్డు కూడా ఎంత ఫాస్ట్ గా పెట్టారో. నిజంగా టెక్నాలజీ పెరిగిపోతుంది కాబట్టి రోజులోనే సింపుల్ గా ఇదంతా కంప్లీట్ చేసి పాడేశారు. చూడ్డానికి మీరు ఇదంతా సిమెంట్ బ్రిక్స్ తో కట్టారనుకుంటున్నారేమో. లేదు లేదు, ఇదంతా ఒక మూవీలో సెట్ ఉంటుంది చూసావా, ఆ టైప్ లో చకచకమని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఓకే, ఫైనల్లీ లోపల కూడా ఎలా ఉందనేది మీ అందరికి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇక్కడైతే మాత్రం మనం అందరం కూర్చొని మంచిగా తినొచ్చు. పిజ్జాస్, బర్గర్స్, KFC మొత్తం అన్ని మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. మెక్డొనాల్డ్స్ అంటేనే మీకు తెలుసు కదా, ఒక్కటి కూడా అవైలబుల్ గా లేదంటూ ఉండదనేసి. ఓకే, ఒకటి వచ్చేసి జెంట్స్ వాష్రూమ్ అండ్ ఇంకొకటి వచ్చేసి లేడీస్ వాష్రూమ్. ఇద్దరికి ఒకటి ఇవ్వడం కరెక్ట్ కాదనేసి మేమే ఇదిగోండి ఆల్రెడీ మన సించాన్ గడి కోసం బర్గర్స్ కూడా రెడీ చేసి పెట్టి వెళ్ళారు. రేపు మనం ఏం చేయాలో తెలుసా? కొంతమంది వర్కర్స్ అయితే గనక దీంట్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. గాయస్ మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఒక్క నిమిషం మీ అందరికి చూపిస్తాను. ఆల్రెడీ కొద్దిగా అయితే రెడీ చేసి ఆల్రెడీ వేడి చేస్తున్నారు. బట్ కానీ అవైతే మీరు రేపటికి అమ్మం. ఎవరైతే మార్నింగే వస్తారో వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేద్దాం అనేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టాము. ఇదిగోండి, ఎవరైతే కార్లో వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎక్కడి నుంచి డెలివరీ తీసుకుని అయితే గనక వెళ్ళిపోవచ్చు. అర్థం కాలేదు కదూ? చూపిస్తాను రండి. సపోజ్ ఇప్పుడు నేనే ఒక కార్ మీద వచ్చాను అనుకోండి. యాక్చువల్ గా దీన్ని ఏమంటారంటే టేక్ అవే అంటారన్నమాట. ఇదిగోండి, సపోజ్ నేనే గనక ఇలా బైక్ మీద గాని కార్ మీద గాని వచ్చాను. ఇదిగోండి, ఇక్కడ మనం ఆర్డర్ చెప్పొచ్చు. ఇదిగోండి, సపోజ్ నాకు ఏమన్నా కావాలనుకోండి, ఇక్కడ ఆర్డర్ చెప్పేశాను. ఇలా టర్న్ అయిపోయి మనం ఇక్కడైతే గనక వెయిట్ చేయాల్సి ఉంటుంది. మన ఆర్డర్ అయితే గనక ఇక్కడ ఇస్తారు, తీసుకొని ఇలా మనం వెళ్ళిపోవడమే. ఇలాంటిది ఎందుకు పెట్టానంటే చాలా మంది డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ తింటా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే కేవలం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళ కోసం ఇలా పెట్టాను. ఓకే, ఫైనల్ గా మనమైతే చూసేసాం కదా ఈ బిజినెస్ ఎలా రన్ అవుతుంది అనేసి. పార్ట్ 4 లో చూద్దాం. అంతవరకు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.